ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్లో నల్లకొడి, దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండడం కలకలంగా మారింది. గత రాత్రి క్షుద్ర పూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజలు చేసింది ఎవరు అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడం, కవిత అరెస్టు వంటి అంశాలు బీఆర్ఎస్కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసం అత్యంత సమీపంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్గా మారింది. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖుల నివాసం ఉంటే ఈ పాత్రలో అనగా క్షుద్ర పూజ ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.